నమస్తే అండి. ముందైతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో, ఈ సంవత్సరం మేమెలా సంక్రాంతి జరుపుకున్నామో ఈ వ్లాగ్‌లో అయితే చూపియబోతున్నాను. సో, ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ బిజీ ఉన్నారు. హాయ్ గర్ల్స్. హలో. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేమైతే ఫ్రెండ్స్తో కలిసి సంక్రాంతి అనేది జరుపుకున్నాము. సో ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయింది అండ్ చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేసి పెట్టింది. గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, దానిపైన ఆ పొంగల్ ప్లస్ కొన్ని గర్లెండ్స్ అండ్ కొన్ని పేపర్తో చేసిన గాలిపటాలు యాడ్ చేసి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా డెకోర్ అయితే చేసి పెట్టింది. అబ్బా ఎంత బాగుందో కదా, ఫొటోస్లో అయితే సూపర్గా కనిపించింది. అండ్ రాగానే ఇంకా అందరికీ కుంకుమ పెట్టేసి తర్వాత మేము శ్రీకృష్ణుడికి ఫస్ట్ భోగిపళ్ళు వేసి దాని తర్వాత మేము కిడ్స్కి భోగిపళ్ళు వేయడం అనేది స్టార్ట్ చేసినాము. అయితే ఇక్కడ కుంకుమ పెట్టే అమ్మాయి మాకు హోస్ట్ అనమాట, వాళ్ళ ఇంట్లోనే ఇదంతా జరుగుతుంది. సో ఇంకా చాలా బాగా జరిగింది. అండ్ నేను వచ్చే టైంకి నేను యాపిల్ని అండ్ సంజయ్ని తీసుకురాలేదు, వాళ్ళు వేరే బర్త్డే పార్టీ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు. సో నేనైతే ఒక్కదాన్నే వచ్చిన ప్రజెంట్. అండ్ ఈసారి అయితే మస్తు హంగామా చేసుకున్నాం మేము పండుగ. ముందు ముందు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నేనైతే ఈ ఫెస్టివల్ కోసం ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా లాస్ట్ దసరాకి పంపించాల్సిన చీర. సో ఇది నేను సంక్రాంతికి కట్టుకుంటున్నాను అనమాట. మా మమ్మీ లేట్గా పంపించడం వల్ల దసరా అయిపోయింది. సో సంక్రాంతి పండగకి ఇది వచ్చింది అండ్ సంక్రాంతి పండగకి కట్టుకుంటున్నా. ఇదైతే లావెండర్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్. ఇది ఫోటోల కంటే రియల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఆ కలర్స్ ఒకదానికొకటి చాలా బాగా కాంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. అండ్ దీనిపైనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. సింపుల్ బట్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇదైతే ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ పైన ఇట్లా కర్దానా వర్క్ విత్ క్రిస్టల్ పూసలు అంటారు కదా, వాటితో చేసిరనమాట విత్ థ్రెడ్ వర్క్. సో చిన్న చిన్న బూటీలు అక్కడక్కడ వేసి వెనకాల ముందు ఫుల్గా పెట్టించినాను నెక్కి. సో దట్ మనకి కొంగేసినా కూడా అది కనిపించకుండా ఉంటుంది కదా అని వదలకుండా మొత్తం వేయించినాను. అండ్ దానిపైనకి నేనైతే జ్యువెలరీ ఏం గోల్డ్ వేసుకోలేదు, మొత్తం 1 గ్రామ్ జ్యువెలరీ ఇదైతే. సో ఇది బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే చీరలో కొంచెం గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను మొత్తం గోల్డ్తో వెళ్ళిపోదామని చెప్పి వేసుకున్నాను. సో ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చిందనమాట. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నా చీర నచ్చిందా, ఎలా అనిపించింది, దానికి జ్యువెలరీ సూట్ అయిందా సూట్ కాలేదా అనేది నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఈ జాకెట్ డీటెయిల్స్ కానీ శారీ డీటెయిల్స్ కానీ కావాలంటే కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ ఈ పండగ కోసం మేమైతే ఫుడ్ పాట్లాక్ పెట్టుకున్నాము. సో ఎవ్రీ టైం మేము ఏది చేసుకున్నా కూడా పాట్లాక్ పెట్టుకుంటాము. 1-2 ఐటమ్స్ బయట నుంచి ఆర్డర్ ఇస్తాము. కానీ మనకి సంక్రాంతి పండగ భోగి రోజు చేసుకుంటున్నాం కాబట్టి మొత్తము వెజిటేరియన్ చేసుకున్నాము. సో వెజ్ ఈజీయే కాబట్టి వడలు, పూర్ణాలు, పులిహోర, టొమాటో రైస్, రెగ్యులర్ రైస్, పొంగలు, పాపడాలు, అట్లా అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము ఇంక్లూడింగ్ బనానా లీవ్స్. అండ్ ఇదే స్పెషల్. ఎవ్రీ టైం మేము పాట్లాక్స్ చేసుకుంటే జస్ట్ బఫే ఉంటుండే, ఈసారి బనానా లీవ్స్. అండ్ ఇక్కడ చూస్తురుగా మల్లెపూలు. సో మల్లెపూలు కూడా ఆర్డర్ చేసుకున్నాం. అండ్ మల్లెపూలు రాగానే ఇంకా మాకు ఇలా పొంగుకొచ్చినాయి అనమాట రీల్స్, వాటి ఐడియాలు. సో ఇదైతే మేము ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటున్నాం మల్లెపూలు పెట్టుకోవడానికి. సో నాకు ఆల్రెడీ పెట్టేసిరు కాబట్టి నేను లాస్ట్కి ఉండాల్సి వచ్చింది, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే ఇట్లా మల్లెపూలు ఇండియాలో పెట్టుకున్నా అండ్ దాని తర్వాత లాస్ట్ సంక్రాంతికి పెట్టుకున్నా. అండ్ ఇయర్లీ ఒక్కసారన్నా అట్లా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. మాకు ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి మల్లెపూలు, అందుకే ఎక్కువ ఆర్డర్ చేయము. ఒక 3 మూరలకి $15 ఉంటాయి, అంటే దగ్గర దగ్గర $1200 ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను భోగిపళ్ళు మిక్స్ చేస్తున్నా, అంటే ఆల్రెడీ చేసి పెట్టిండ్రు, జస్ట్ నేను ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అట్లా ఫోజులు పెడుతున్నా అనమాట. సో ఇంకా భోగిపళ్ళు కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి కిడ్స్ అందరికీ కూడా 1 by 1 భోగిపళ్ళు వేసినాము. సంక్రాంతి అంటే స్పెషల్ మనకి భోగిపళ్ళే కదా, దట్టు కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ భోగిపళ్ళు కార్యక్రమం అయిపోగానే ఇంకా మేము భోజనాలు అనేవి స్టార్ట్ చేసినాము ఫుడ్. సో ఈసారి భోజనాలు స్పెషల్ కదా, బంతి భోజనాలు అవైతే స్టార్ట్ చేసేసినాము. అండ్ ఈ వీడియోలో అయితే నేను కొంచెం రా ఫుటేజ్ పెడుతున్నా, అంటే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లే కొన్ని వీడియోస్కి, ఎందుకంటే ఇది మాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అండ్ మీకు చూసే వాళ్ళకి కూడా మంచిగా ఆర్గానిక్గా అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో తెలుస్తుంది. ఫస్ట్ కడుక్కొని ఇయ్యలేరు వాళ్ళని పాపం.
దివ్య పెట్టు. ఫుడ్ ఎలా ఉంది? Madhu, you must have tired already. You did. He did 10 rounds almost. I already worked out today. He did the king of the workout squats. 1, 2, 3, start. Yes. అందరూ అబ్బాయి చూసి సూపర్ అనట్లేదు. అదే అదే ఎవరు కూడా మా ఆయన బంగారం అండి. ఇంకా కొన్ని రీల్స్ కూడా చేయడానికి ట్రై చేసినాం అనమాట. వీళ్ళతో డ్యాన్స్ వేపియడము, మేము డ్యాన్స్ వేసి కొన్ని రీల్స్ చేయడము అట్లా చేసినాము. అండ్ నేను పాట ఎక్కువ పెట్టట్లేదు, మళ్ళీ మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది కదా. హ్యాపీ సంక్రాంతి. ఈసారి మా సంక్రాంతి నవ్వులతో, సందడితో, అల్లర్లతో, బంతి భోజనాలతో కలకలగా చాలా హ్యాపీగా సాగిపోయింది. ఈసారి సంక్రాంతికి నాకు ఎట్లా అనిపించిందంటే, వెంకటేష్ ఒక మూవీలో సాంగ్ ఉంటుంది కదా, వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే, అలా అనిపించింది అనమాట. అండ్ ఇదైతే సంక్రాంతి వ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పుర్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.